హాయ్ ఫ్రెండ్స్, మనకు లోకల్ బాడుగు వచ్చింది. ఏఆర్ఎస్పల్లి నుంచి సిద్ధారం బోర్ పైపులు ఉన్నాయని మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. పోతున్నాను, పోయి బోర్ పైపులు వేసుకొని సిద్ధారం పోతాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మొత్తం. ఇది వచ్చేసి పెనల్లూరు. ఇక్కడే జాతర మాత్రం బాగా జరుగుతుంది. ఎన్ని రోజులు శివ? 5 రోజులే కదా జాతర? 10 రోజులు ఫ్రెండ్స్, 5 రోజులు కాదు 10 రోజులు. పొద్దున్న 6 గంటలకి ఆడి మేత అయ్యి. పెనల్లూరుకి చెరువు మా ఊరికి ఉండే ఒకే ఒక చెరువు. ఇది చాలా పెద్ద చెరువు ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే ఆడి మేపుతావా? కాకపోతే అతి బాధాకరం అంటే ఏంది ఫ్రెండ్స్, మా చెరువు చాలా దెబ్బ తగిలింది. దానికి నీటి ప్రవాహం ఎంత ఇష్టంగా నిలదొక్కుని ముందుగా దానికి మించి నీళ్లు రావడం వల్ల వదిలేసింది. చెరువు కట్ట తెగిపోయింది. ఏదో ఇక్కడ ఎంత బాధ అంటే, మేము ప్రతి సంవత్సరం ఇక్కడే చెరువు కిందనే ఒరేసుకుంటాము ఈ సైడు. అలాంటిది నీళ్ళు లేక ఎవరే కానీ ఒరేనేది వేయలేదు. ఇదో ఇక్కడ ఎంత బాధాకరం అంటే, ఆ పొద్దు మాత్రం అంత బాధ వేసింది మాకు. లేకుంటే ఈ పాటికి మేము వరి కోసి ఇంట్లో మూటలు పెట్టుకోండి. సుక్క నీళ్ళు ఎండిపోయింది చెరువు. లేకుంటే 10 సంవత్సరాన్ని మళ్ళీ తిరుక్కొని వానాకాలం వచ్చే టయానికి మళ్ళీ నీళ్ళు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు అసలు నీళ్ళు లేవు, ఎండిపోయి మొత్తం కమ్మచెట్లే మొలిచాయి. ప్రతి బండికి సుఖం కనబడుతుంటాయి కదా, ప్రతి బండికి సుఖం కనబడుతుంటాయి. అది కింది దిగుతుంది నీరు. బైక్ వాళ్ళ పరిస్థితి అదే ఆ బైక్ వాళ్ళు అంటే వదిలే, ఆటో వాళ్ళు వెనక కూర్చున్నాడు పరిస్థితి చెప్పు. ఎక్కువ తెగడం అంటే ఇదే ఫ్రెండ్స్. రోడ్డు మామూలుగా స్ట్రైట్ రోడ్డు, ఒకటే రోడ్డు కట్ట. చూడండి ఫ్రెండ్స్, కట్ట ఎట్ట దిగిపోయిందో చూడండి. లేచింది కారంటే అక్కడి నుంచి వేసుకొచ్చి టెంపుల్ తర్వాత కూడా అది మాత్రం నిలబడి వీళ్ళు కాల్చిపోతున్నారు. లే కాంచాల అది నీకు కారు వచ్చేసి మిషన్లోనే అది ఇది కంకర తారు రెండు మిక్సింగ్ అయ్యి వస్తుంది. అది లారీలోనే వేడిగానే ఉంటుంది, చల్లారుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఉన్నది కదా, దాన్ని మిషన్లో వేసి మామూలుగా అయితే ఆ మిషన్ రావాలా, ఇక్కడ మిషన్ కనపడలే నాకు.
రోడ్లో వేసేస్తుంది. మిషన్లో ఆయిల్ పోసేసాడంటే ఆ రోడ్డు అదే నీట్గా వచ్చేస్తుంది రోడ్డు. పచ్చని పొలాలు ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు అదే కింద నుంచి కట్టుకురావాలా రాత్రి కట్టుకోమా. అవు ఎవరికి పెట్టింది నువ్వా? ఏంటి అదే నాకు నేనే పెట్టుకుంటున్నా. నీకు కావాలనా? అట్లా కాదా, ఆ? అది ఎవరికి పెట్టుండేదంట. ఎవరికి పెట్టలేదులే. ఇది వచ్చేసి కోటశేఖరపల్లి ఫ్రెండ్స్. నెక్స్ట్ యారాస్పల్లి. పల్లంపాడు ఇట్నే పోవాలి మనం. పల్లంపాడుకి జాతర బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ జాతర. సైడు కరపకాయల పంట కూడా వేస్తాను లే శివ. బాగా పండుతాను కరపకాయ పక్క. ఈ సంవత్సరం కరపకాయలు కనపడడం లేదా? ఇంకా మాడిపోతూ కూడా ఏం రాలా చూడ. అదే మాడిపోతూ కూడా మాడికాయలు పోతు రాదు. అదే కాయ ఉండాలా. పోయినసారి ఒక రకంగానే తోలుకున్నాం సీజన్లో. ఈసారికి అసలు కాయ అయినా తోలుతామా లేదు. పూసింది కూడా అర్థంగా పూసింది. అదే ఎట్లా పోవాలి మనం ఇప్పుడు? అది గేట్ కాడ నుంచి ఆపితే గమ్మున్నాడు. ఆపితే రాలేదు గమ్మున్నాడు. హలో హలో, ఎక్కడ ఇల్లు ఎక్కడ? ఇదేలే. సామాన్ ఎట్టుంటుంది నేను కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడాలా. ఒకసారి చూద్దాం. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లేవు సామాన్, అక్కడ ఉన్నాయి. ఒట్టు పైపులు అని వచ్చి అక్కడ పోండి అని చెప్పారు. మళ్ళీ అక్కడ పోతున్నాం.
ఎనభై ఎనభై కదా ఎనభై కదా పైకి ఎందుకు ఎక్కడ వచ్చావా ఎనభై అయితే పగలవు కదా అయ్యా కొంచెం ముందుగానే పట్టుకో ఆమె తోసి లోపలికి వెళ్ళిపోతాయి పైపులో అది తోసి లేవా ఈ పరిసరాలన్నీ లేవా నువ్వు సరిపోదు మనక ఒకటే ఏం చేస్తావు ఉండి ఒకవేళ ఎక్కువ తక్కువ వేసుకుంటావు కదా మాకు అంతా 12 13 కదా అంత పంట డ్రైలు బాగున్నాయి కదా డ్రైలు లేవు అదే సమస్య జాగ్రత్తగా చూసుకోమన్నా ఈ మంచి దగ్గర దేనికి ఇది అదే చాలా రోజులు ఎట్టున్నది ఎరువు వేసారు దాని మీద బాగుండే తెలిసి ఎంత పోయి వేసుకోండి అందరూ ఇదే సామాన్లు వేసుకొని రిటర్న్ బయలుదేరాము ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సిద్ధవరంలో దించాలా అయినా ఆ పైపులకి అసలు డయ్యే లేదా మీరు దాన్ని కడిగి అలా కట్టుకుంటారు అనుకుంటే తయారీగా ఆయన తిరుగుతాడు దొంగ తింటాడు ఎడాపాలా పోషణ గారి పిల్లకి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఒక పైపు ఉందంట ఆ పైపు వేసుకుని సిద్ధారం బయలుదేరుతాం ఏడు శివ మీ ఆయన ఏడా దేవాలయం ఎదురుగా ఉండదే అదాడా ఆ పైప్ కావాలంట అది ఖచ్చితంగా ఉంటేనే బోరు అవుతుందంట ఆ పైప్ ఎత్తుకొని వస్తున్నారు
దాకా ముందు ఆడ పెద్ద పైపు ఉన్నది చూడు, అవి కేసింగ్ పైపులు వేస్తారు దాంతో, ఆదత్తో వచ్చారు దాంట్లో. ఇప్పుడు మీరు ఊరేసారా? ఆ ఊరికే నువ్వు నీళ్లు పారాలా, ఈ మాదిరి బాగా నీళ్లు కట్టాలా. అవును, అంత నీళ్లు కడితే అంత చిన్న ఒకసారి బాగా మాది ఎండిపోతుంది. హలో వస్తున్నాయా? ఇల్లులోనా? సరే వస్తున్నాయా? సరేలే ఆడే ఉండి వస్తున్నాలే. స్టిక్తో పెట్టి ఏం తెచ్చావా? మిషన్ రొచ్చేపు చెప్తాడు, రొచ్చేపు ఇంటికాడికి అంటాడు. ఇసుకలో బోర్ వేయాలంటే ఎన్ని కావాలనా? ఇసుకలో బోర్ వేయాలంటే
ఇది కానీ 30 కానీ మాతో పాటు ఒక మంచి పీస్ సార్ ఈ చేయలేదు ఆ పైపులు సిద్ధారంలో దించేసి వచ్చేస్తాను. ఇక్కడ నుంచి రెడీ తీసుకోవాలి ఫ్రెండ్స్. సిద్ధారం దిగు సిద్ధారమే కదా, అన్ని సిద్ధారాలే. ఇది నడు సిద్ధారమా ఫ్రెండ్స్? ఇది నడుము సిద్ధారం. తర్వాత నెక్స్ట్ వచ్చే దిగు సిద్ధారం. మనం అక్కడే అన్లోడ్ చేయాలి. కైలు చూపి, కైలు వరి ఏం చూపించాలా? వరి చూపి అంట. చూపిస్తాయా? ఎక్కడ పోవాలా? ఎడవాలి నుంచా వాడి రాలేదులే గాడి పోయా. ఫ్రెండ్స్ అన్లోడ్ పాయింట్కి వచ్చాము. సామాన్ ఇక్కడ దించేసుకుంటారు. పాయింట్ వచ్చేసి ఇక్కడేనంట, అక్కడంట పాయింట్. మా బండి అక్కడ దాకా పోదు కదా, అంతా ఇసుకే కాబట్టి ఇక్కడే ఆపాము. ఈ మళ్ళీ ఆనేట్ ఆడుతుందా? ఏళ్ళు చూసుకోరా, ఏళ్ళు బాగా కాదు, నేను పోతా. ఓకే ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా అన్లోడ్ చేసాము పైపులు, బోరింగ్ పైపులు. రిటర్న్ బయలుదేరుతున్నాం స్టాండ్కి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా.